ఓం శ్రీ సాయిరామ్. భగవద్గీత 3వ అధ్యాయంలోని 11వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు ఇంత ముందు శ్లోకములో యజ్ఞములను బ్రహ్మదేవుడు సృష్టించారని, దానివల్ల ప్రయోజనం ఏంటంటే అవి జీవుని యొక్క ఆధ్యాత్మిక వృత్తిని కలుగజేస్తాయని, కామధేను చందమన అతని కోరికలను అనగా శాంతి సుఖములను మోసము నెరవేరుస్తుందని చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో దేవానాం భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాస్యధాం. అనేనా ఈ యజ్ఞము చేత దేవాన్ దేవతలను భావయతాం సంతోషపరచుడు, తే దేవా ఆ దేవతలు వహ మిమ్ములను భావయంతు అనగా వర్షాదులచే సంతుష్టి నొందించుదురుగాక. ఈ ప్రకారంగా పరస్పరం ఒకరినొకరు భావయంతః సంతోషపరచుకుని వారలై పరం ఉత్కృష్టమగు శ్రేయః శ్రేయస్సును అవాప్స్యధ పొందగలరు. తాత్పర్యం అంటే ఈ యజ్ఞములచే దేవతలను తృప్తిపరచుడు, ఈ యజ్ఞములచే దేవతలను తృప్తిపరచుడు, ఆ దేవతలను మిమ్ములను వర్షాదులచే తృప్తి నొందించుదురుగాక. ఈ ప్రకారము పరస్పరముగా తృప్తి నొందించుకునటం వలన ఉత్తమ శ్రేయమును పొందగలరు. అనగా అనేక దేవతల రూపంలో ఉన్నది సాక్షాత్ పరమేశ్వరుడే కాబట్టి ఏ దేవతను పూజించినా కానీ, అర్పించినా కానీ, ధ్యానించినా కానీ భగవంతుని ఆరాధించినట్లు అవుతుంది. కాబట్టి యజ్ఞముల ద్వారా జీవులు భగవంతుని ఆరాధిస్తే భగవానుడు వాళ్ళని ఆరోగిస్తారని చెప్తున్నారు. మరి ముఖ్యంగా సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.